కదా నీకు సమీపముగా రాగలుగుతాం. అందుకని అన్నావు ప్రభా, వాక్యము ధ్యానించువాడు ధన్యుడు. మా జీవితాల్లో వాక్యము లేదు, ప్రార్థన లేదు. లోకంలో పనికి మాలిన వాటన్నిటికీ మేము సమయం కేటాయిస్తున్నాం, కానీ నీకు సమీపముగా రాలేకపోతున్నందుకు మమ్మల్ని మరొక మారు క్షమిస్తున్నాయన. ఈ లోకంలో నువ్వు క్షమించలేనిదంటూ ఏదీ లేదు ప్రభా. ఒక్కసారి మేము క్షమాపణ కోరుకుంటే మరలా ఎన్నడూ వాటిని జ్ఞాపకము చేసుకునని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన మమ్మల్ని ఆదరించినందుకు, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసినందుకు ప్రభు, మమ్మల్ని గద్దించినందుకు, మమ్మల్ని హెచ్చరించినందుకు, నీ వాక్యము ద్వారా మా జీవితాన్ని కట్టుకునే కృప ఈరోజు మాకు దయచేసినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మరలా ఎన్నడూ నీ సన్నిధి నుండి మేము తొలగిపోకుండా, తప్పిపోయిన కుమారుడు వల్లే లోకములో ఉన్న వాటి కోసం ఆశ కలిగి నిన్ను విడిచిపెట్టకుండా నీతోనే నిత్యము జీవించే భాగ్యము, ధన్యత మాకును అందరికీ మీరు దయచేయండి. యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.